ఏపీ వ్యాప్తంగా సంచలనం కలిగించిన తిరువూరు పంచాయతీ వ్యవహారంలో ఎంపీ కేశినేని శివనాథ్పై కొలికిపూడి చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారం ఇవ్వలేదని క్రమశిక్షణ కమిటీ సభ్యులు చంద్రబాబుకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కొలికిపూడిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని క్రమశిక్షణ సభ్యులు అభిప్రాయపడ్డారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ చిన్ని వివాదంలో తప్పంతా కొలికిపూడిదేనని క్రమశిక్షణ కమిటీ తేల్చింది. ఈ మేరకు నివేదికను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసింది. కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి తొలి నుంచి పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని, తప్పు చేసిన ప్రతిసారి క్రమశిక్షణ కమిటీ పిలిచి వివరణ తీసుకుంటూనే ఉన్నా ఆయన తన వ్యవహార శైలిని మార్చుకోలేదని క్రమశిక్షణ కమిటీ సభ్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి 16 నెలల కాలంలో 3 సార్లు క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారని, హాజరైన ప్రతిసారి తప్పైందని ఒప్పుకోవడం, మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటారని కొలికపూడి చెబుతూ వచ్చినా ఆయన వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదని నివేదికలో పేర్కొన్నారు. తాజాగా జరిగిన వివాదంలోనూ ఏకంగా పార్టీ ఎంపీ డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చారని బహిరంగ ఆరోపణలు చేయడం క్షమించకూడదని క్రమశిక్షణ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. తాను చేసిన ఆరోపణలకు రుజువులు ఉన్నాయంటూ క్రమశిక్షణ కమిటీ ఎదుట చెప్పిన కొలికపూడి ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేదని, టీవీ ఛానళ్లలో వచ్చిన తన కార్యక్రమాలను పెన్ డ్రైవ్లో వేసి దాన్ని ఆధారంగా పరిగణించాలని నివేదికలో పేర్కొన్నారు. కొలికపూడి తీరు పూర్తిగా బాధ్యతారహితంగా ఉందని, కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సభ్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శివనాథ్కు ఏం పని అని కొలికపూడి క్రమశిక్షణ కమిటీ ఎదుట తన వాదన వినిపించారు. అయితే ఎంపీగా తన పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించకుండా అడ్డుకోవడం సమంజసం కాదని ఆయన తిరువూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఎంపీ కేశినేని చిన్ని ముందుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు సమాచారం అందించారని, ఆయన అనుమతితోనే పర్యటన చేశారని తెలిపారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వద్దని చెప్పడంతో నవంబర్ 2న తిరువూరు నియోజకవర్గ పరిధిలో తన పర్యటనను ఎంపీ రద్దు చేసుకున్నారని కమిటీ సభ్యులు తమ నివేదికలో ప్రస్తావించారు. కొలికపూడి వ్యవహార శైలి పరిశీలించిన తర్వాత అతనిపై క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ వేటు వేయాల్సిందేనని, లేని పక్షంలో నియోజకవర్గంలో అతనికి ఉన్న అధికారాలను తొలగించే విషయాన్ని పరిశీలించాలని తమ నివేదికలో సూచించారు. ఈ నివేదికను శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేశారు. నివేదిక అందుకున్న చంద్రబాబు స్పందిస్తూ తాను కొలికపూడిని, ఎంపీ చిన్నిని పిలిపించి మాట్లాడతానని, ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిద్దామని తెలిపారు.